10%, 12.6%. 42% నేను కొలగారిన సర్వేకి సంబంధించిన మా రీసెర్చ్ టీం మొత్తం డేటా కలెక్ట్ చేసింది. 12.6% ఉన్న ముస్లిం పాపులేషన్లో 10% మంది బీసీలుగా చెప్పబడ్డారు మీ సర్వేలో. మిగతా 2.6% మాత్రమే ముస్లింలు అగ్రవర్ణాలుగా చెప్పింది. సో ఇప్పుడు మీరు ఏదైతే రిజర్వేషన్లు ఇద్దాం అనుకుంటున్నారో ముస్లిం వర్గాల్లో ఉన్న సోకాళ్ళు 16 వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలన్నీ ఈ బీసీల జాబితాలో వచ్చే అవకాశం ఉంది. మీరు ఇస్తున్న 42% దాంట్లో ఈ 10% ముస్లిం పాపులేషన్ 100% రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది రాజకీయ రిజర్వేషన్లు. అట్లా 10%కున్న 4% కదా 42లో 4.1% వస్తుంది. నేనేమంటానంటే అదేమంటున్నారు ఇదేమో తిరకాసు పెట్టే ప్రయత్నము మనం చూద్దామండి. ఇప్పుడు ముస్లింలో ఎంతమంది లెక్క పెట్టండి, ఎంతమంది ధనవంతులు ఉంటారు. మీరు 2% అంటున్నారు కదా, ఎంతమంది ఓవైసులు ఎంతమంది శబిరాలు ఉన్నారు చెప్పండి. పల్లెమ్మేవాడు పాపం పేపర్ వేసేవాడు నేను కాదంట్లో వాళ్ళు వెనుకబడతాను చాలా ఎక్కువ ఉంది. బీసీల కంటే ఎక్కువ వెనుకబడతాను. మనం దాన్ని అడ్రస్ చేయాల్సిన అంశం డిఫరెంట్. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి మన ఫలాలు అందాలి, కులాలకి మతాలకు అతీతంగా. మన రాజ్యాంగం ఏం చెప్తుంది? పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ఫలాలు అందాలి. అందుకే కదా ఎస్సీ రిజర్వేషన్ పొందుపరిచిన ఇలా బీసీ రిజర్వేషన్ అడుగుతున్నాం మనం. దాంట్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎంత శాతం ఉన్నారు? ముస్లిం టోటల్ పాపులేషన్లో ఎంతమంది రిచ్ పీపుల్ వెళ్తారు? ఎంతమంది రిచ్ పీపుల్? 2% వాళ్ళకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. రిజర్వేషన్ ఇచ్చినా ఒకవేళ మీరు అన్నట్టుగా రిజర్వేషన్ ఉన్నా పోటీ చేసి ఉన్నాడు రూరల్ ఏరియాలో ముస్లిం నాయకుడు. పాయింట్ ఏంటంటే మనకు ఎక్కడన్నా తప్పదు. బీసీల రిజర్వేషన్లో ఎక్కడ కూడా నష్టం జరగదు. రిజర్వేషన్ మీరు అన్నట్టు విద్యా ఉపాధిలో డెఫినెట్గా వాళ్ళకున్న 4%